భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం సాంస్కృతిక వైభవంతో సాగింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సంగీత కార్యక్రమం ప్రతిబింబిస్తుందని, ఈ సంగీత విందును ఆస్వాదించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కృష్ణవేణి స్వర నీరాజనం అనే కార్యక్రమం విజయవాడలో 6, 7, 8 తారీఖులో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకే టైంలో జన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో సన్నాహక కచేరీలు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు శ్రీమతి మండ సుధారాణి వారి బృందం ఈరోజు ఇక్కడ కచేరీ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాల్లో పెంపొందించడానికి కోసం, వాళ్ళలో భక్తి భావం అలాగే ఈ సాంప్రదాయాలను పెంపొందించడానికి కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టూరిజం మరియు సాంస్కృతిక మినిస్ట్రీస్ ద్వారా దీన్ని చేస్తున్నారు. సో ఈరోజు అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నరసన్నపేట శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు, అలాగే ఆర్డీఓ మేడం గారు, అలాగే ఇతర టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ నుండి వచ్చిన కమిటీ సభ్యులు అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.